ఏపీ రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకుడు అంటే చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. ఏపీని అత్యధిక కాలం పాలించినటువంటి సీఎంగా కూడా చంద్రబాబుకు మంచి పేరు ఉంది. అలాంటి చంద్రబాబు వ్యూహాలను పసిగట్టడం ఏ నాయకుడి వల్ల కాదు. ప్రస్తుతం దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారు ఈ సీనియర్ నేత. రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారనే చెప్పవచ్చు. అలాంటి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గెలవగానే పెద్ద రాయుడిలా ఫీల్ అయిపోయారు. చంద్రబాబు పనైపోయింది అనుకున్నాడు. కానీ ఆయన వ్యూహాలను పసిగట్టలేకపోయారు. చంద్రబాబు తనకు భయపడుతున్నాడని, టీడీపీ పనైపోయింది, తనకు ఎదురులేని అనే భ్రమలోనే వెళ్లిపోయారు. కానీ జగన్ అలా ప్రలోభానికి వెళ్లడానికి ప్రధాన కారకుడు కూడా చంద్రబాబే. ఆ విధంగానే జగన్ను తనకు తాను సాటి ఎవరూ లేరు అని అనుకునే విధంగా చేశారు. చివరికి తనకు అనుకూలంగా వ్యూహాలు రచించుకొని సైలెంట్ గా తన పని తాను చేసుకుని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించాడు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గాను 163 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ 3 పథకాలు అమలు చేసే అవకాశం ఉంది. మొదటిగా ఆయన సంతకం చేసే ఫైల్స్ ఇవే. ఇందులో మొదటిగా మెగా డిఎస్సి పైన సంతకం చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన చేస్తారని తెలుస్తోంది. ఇక మూడవ సంతకం 4000 పింఛన్ పైన చేస్తారని తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు సీఎం పదవిలోకి వచ్చిన వెంటనే ఈ 3 పథకాలు వెనువెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి రోజులలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ అతను 1972లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు మరియు పెద్ద విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కొనసాగించారు. అక్కడ అతను 1972లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు మరియు పెద్ద విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కొనసాగించారు. అతను భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు మరియు 1975-77లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించినటువంటి అత్యవసర పాలన కాలంలో అతను పార్టీకి స్థానిక యువజన అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లో వృత్తిని కొనసాగించేందుకు చదువుకు స్వస్తి పలికారు. నాయుడు ఇందిర యొక్క పెద్ద కుమారుడు సంజయ్ గాంధీకి విశ్వాస పాత్రుడిగా మారారు. 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక స్థానానికి పోటీ చేసి ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నప్పుడు అతను రాష్ట్ర మంత్రివర్గంలో 1980-83 మంత్రిగా కూడా పనిచేశారు. అదే సమయంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. 1983లో అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యే ప్రయత్నంలో నాయుడు ఆ సంవత్సరం రాష్ట్ర ఎన్నికలలో టీడీపీ స్వీప్లో ఓడిపోయారు. బ్రిటానికా ప్రకారం 1984లో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా తొలగించడానికి కాంగ్రెస్ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో నాయుడు ఎన్టీఆర్ అభిమానాన్ని పొందారు. మరుసటి సంవత్సరం నాయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయనకు పదవి లేకపోయినా పార్టీలో మాత్రం ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయుడు పార్టీ సమన్వయకర్త పాత్రను పోషించారు. 1994 ఎన్నికల సమయంలో టీడీపీ విజయంలో ఆయన కృషి ఒక ముఖ్య భాగమని భావించారు. 1995లో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి ప్రభావం పెరగటంతో నాయుడు తన మామపై తిరుగుబాటు చేశాడు. నాయుడు ఆ తర్వాత టీడీపీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 1995లో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతిపై పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు తన మామగారికి వ్యతిరేకంగా విజయవంతమైన అంతర్గత తిరుగుబాటును నిర్వహించాడు. ఆ సంవత్సరం తరువాత అతను టీడీపీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అతను పార్టీని బలోపేతం చేయడం కొనసాగించారు. ఇక 1996 లోక్సభకి జరిగిన ఎన్నికలలో
టీడీపీ మొత్తం 16 స్థానాలను గెలుచుకుంది. సెప్టెంబర్, అక్టోబర్ 1999 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ మరింత మెరుగ్గా రాణించి 29 సీట్లు సాధించి ప్రాముఖ్యత కలిగిన నాయకుడిగా చంద్రబాబు కీర్తిని పదిలం చేసింది. అతను 1999 మరియు 2004 మధ్యకాలంలో దేశాన్ని పరిపాలించిన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సంకీర్ణానికి తమ పార్టీ మద్దతునిచ్చాడు. అలాగే అక్టోబర్ 1999లో అతను ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని పునరుద్ఘాటించారు. టీడీపీ పార్లమెంటరీ, రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఆ సమయానికి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో రాబోయే వ్యక్తిగా, ప్రధానమంత్రికి భవిష్యత్ అభ్యర్థిగా పరిగణించబడ్డారు. తన రాజకీయ చతురత మరియు సంస్కరణల పట్ల ఉత్సాహంతో ప్రసిద్ధి చెందారు. అతను సమర్థవంతమైన నిర్వాహకుడు మరియు విధాన రూపకర్త. అతను ముఖ్యమంత్రి కంటే కార్పొరేషన్ అధిపతిగా ఉన్న పాత్రను చూశారు. అతను సుపరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు మరియు రాష్ట్ర ఆర్థిక వాతావరణాన్ని ఉత్తేజపరిచే సంకల్పాన్ని ప్రదర్శించారు. ప్రత్యేకించి ఇన్స్పిరేషన్ టెక్నాలజీ అభివృద్ధిపై నాయుడు నొక్కి చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ను కొత్త పెట్టుబడుల కోసం భారతదేశం యొక్క అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా మార్చడంలో సహాయపడింది. ఆయన జాతీయ, అంతర్జాతీయ వ్యక్తిగా మిగిలిపోయారు. అయితే సంస్కరణల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లోని పెద్ద సమూహాల ఓటర్లను, ముఖ్యంగా రైతులు మరియు అతని కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందని పేదలను భ్రమింపచేశాయి. 2004 జాతీయ పార్లమెంటరీ మరియు రాష్ట్ర ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అది ఇప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహిస్తూ ఇప్పుడు పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ అతను బీజేపీతో తన సంబంధాలను వదులుకున్నాడు. ఇక 2009 జాతీయ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీతో పాటు చిన్న రాష్ట్ర పార్టీల మధ్య పొత్తు పెట్టుకున్నారు. అయితే లోక్సభలో గాని, రాష్ట్ర అసెంబ్లీలో కానీ ఆ పార్టీ అసలు లాభపడకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. నాయుడు తన అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వాయువ్య భాగంలో జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2014 వసంతకాలంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని పలు స్థానాల్లో విజయం సాధించింది. కొత్తగా కాన్ఫిగర్ చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జూన్లో తెలంగాణ సభ్యుల నిష్క్రమణ తరువాత సమావేశమైనప్పుడు ఆ బహుళత్వం స్పష్టమైన మెజార్టీగా మారింది. ఆయన ముఖ్యమంత్రిగా మొదటి 2 పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో 1995 నుంచి 2004 వరకు, 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత 3వ దఫా వచ్చింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాయుడు ఆధునిక హైదరాబాద్కు ప్రధాన రూపశిల్పిగా ఉద్భవించారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేయడంలో మరియు దానిని ప్రధాన కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని పిలిచేవారు. అతను ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ పర్పస్ ఆఫ్ ది ఇయర్ తో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. 2014లో నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉద్భవించి 2019 వరకు పనిచేశారు. తన 3వసారి సీఎంగా దక్షిణాది రాష్ట్రానికి అమరావతిని రాజధాని నగరంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టీడీపీని సర్వనాశనం చేసింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం వంటి కీలక నియోజకవర్గాలతో సహా మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను రెడ్డి నేతృత్వంలోని పార్టీ 151 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 23 స్థానాలకు, 3 లోక్సభ స్థానాలకు పరిమితమైంది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి వైదొలిగి కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో చేరాలని నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఖరీదైనది. లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఓటమిని చవిచూసింది. దీంతో చంద్రబాబు నాయుడు రాజకీయంగా అట్టడుగున ఉన్నారని పేర్కొంది. 2021లో తన కుటుంబంపై చేసిన కొన్ని వ్యాఖ్యలను నిరసిస్తూ
నాయుడు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తానని శపథం చేశారు. ఇక 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో నాయుడిని అరెస్టు చేయడం అతని కెరీర్లో అత్యల్ప స్థాయి. సెప్టెంబర్ 9న తెల్లవారుజామున అరెస్టు చేసిన తర్వాత నాయుడు దాదాపు 2 నెలలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గడిపారు. ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ 31వ తారీఖున మధ్యంతర బెయిల్, ఇది నవంబర్ 20న సంపూర్ణంగా చేయబడింది. ఇది 2024 ఎన్నికలకు సిద్ధం కావడానికి నాయుడును అనుమతించింది. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేనల ఎన్డీఏ కూటమిలో నాయుడు చేరారు. రాష్ట్రంలో ఆధిపత్య కులమైన కాపులలో భారీ మద్దతు ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీతో అతను పొత్తు పెట్టుకున్నాడు. 2019 ఎన్నికలకు ముందు నాయుడు మోడీ మరియు అమిత్ షా ఇద్దరిని కూడా మండిపడినందున ఇది అంత తేలికైన పని కాదని పేర్కొంది. అతని బలమైన విమర్శలను తగ్గించి మోడీ మరియు అమిత్ షాలు నాయుడును 4 సంవత్సరాలకు పైగా ఆయుష్లో ఉంచారు. కానీ ఎన్డీఏలో చేరటం ప్రాధాన్యతను చూసింది నాయుడు. అతడు 2 ప్రయోజనాలను చూశారు. జాతీయ చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల నుంచి సరోగేట్ మద్దతు మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సమయంలో అత్యుత్సాహం నుండి ఉపశమనం పొందారు. కూటమిలో చేరటానికి అనుమతించే ముందు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ 4 రోజులకు పైగా ఢిల్లీలో వేచి ఉండవలసి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై దుష్పరిపాలన మరియు అవినీతి ఆరోపణలు మిస్టర్ నాయుడు పట్ల సానుభూతిని స్పష్టించాయి మరియు ఓటర్లలో అసంతృప్తిని పెంచాయి. ఇక మోడీ, అమిత్ షాల నుండి ఫోన్ కాల్స్ మరియు ఆధిపత్య పనితీరుతో నాయుడు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అగ్రస్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడుకు కింగ్ మేకర్గా నటించే అవకాశాన్ని ఎన్నికల ఫలితాలు మరోసారి అందించాయి. నాయుడికి నమ్మకమైన మిత్రుడు అని నిరూపించుకోవడానికి ఇదే అవకాశం. ఇక్కడి నుంచి నాయుడు ఏం చేస్తారో చూడాలి.